హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో కనుక చూసుకున్నట్టయితే టైప్స్ ఆఫ్ లాయర్స్ ఇన్ ఇండియా గురించి నేను వాళ్ళ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మేము ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇన్కేస్ నచ్చితే లైక్ అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గోయింగ్ టు టైప్స్ ఆఫ్ లాయర్స్ ఇన్ ఇండియా. సో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ లాయర్ ఫస్ట్ వచ్చేసి, సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఎవరంటే ఇక్కడ మేజర్గా జాబ్ ఆఫ్ ఇంటెలెక్చువల్ లాయర్ ఇన్వాల్వ్స్ ఇన్ ప్రొటెక్టింగ్ లీగల్ రైట్స్ టు ఇన్వెన్షన్స్ కావచ్చు, డిజైన్స్ కావచ్చు, ఆర్ట్ వర్క్. దిస్ లా ఆల్సో ప్రొటెక్ట్స్ ది సెక్యూర్ అసెట్స్ లైక్ పర్సనల్ ప్రాపర్టీ అండ్ రియల్ ఎస్టేట్. సో ఫర్ అన్ ఇంటెలెక్చువల్ లాయర్ ప్రాసెసింగ్ ఏ లాయర్ డిగ్రీ ఇస్ నాట్ ఎనఫ్ అండి. సో ఇక్కడ వాళ్ళు ఇంకా ఎక్స్ట్రాగా చదువుకోవాలి. వాళ్ళు ప్రాసెస్ చేయాల్సిన డిగ్రీ చూసుకున్నట్టయితే సైంటిఫిక్ కావచ్చు, ఇంజనీరింగ్ డిగ్రీ కావచ్చు, ఆర్ టెక్నాలజికల్ రిలేటెడ్ డిగ్రీ కావచ్చు, ఇవన్నీ అయితే వాళ్ళు ప్రొపోజ్ అని చేసి ఉండాలి, ప్రాసెస్ అయి ఉండాలి. సో సమ్ ఆఫ్ ది వేస్ ఇంటెలెక్చువల్ లాయర్ ప్రొటెక్ట్స్ క్లయింట్స్ వచ్చేసి ఏదైతే వేస్ చూసుకుంటే ప్రొటెక్టింగ్ ఇంటెలెక్చువల్ క్యాపిటల్ కావచ్చు, లైసెన్సింగ్ ఇన్వెన్షన్స్ కావచ్చు, లైసెన్స్ చేస్తారు ఇన్వెన్షన్స్ని, ట్రాన్స్ఫరింగ్ ప్రొప్రైటరీ టెక్నాలజీస్ కావచ్చు, ఒక టెక్నాలజీని ఇంకో టెక్నాలజీ వేరే వాళ్ళకి అమ్మటం కానీ, డ్రాఫ్టింగ్ లైసెన్స్ అగ్రిమెంట్స్ కావచ్చు, నెగోషియేటింగ్ సెటిల్మెంట్స్ కావచ్చు, కండక్టింగ్ ఐపీ అసెట్స్ డ్యూ టు డైలిజెన్స్, ఇది కూడా ఉంటుంది. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ లా హ్యాస్ 6 సెక్షన్స్ అండి. ఫస్ట్ సెక్షన్ చూసుకున్నట్టయితే ట్రేడ్ లా కావచ్చు, సెకండ్ వచ్చేసి పేటెంట్ లా, థర్డ్ ట్రేడ్ సీక్రెట్ లా, ఫోర్త్ లైసెన్సింగ్, ఫిఫ్త్ అన్ఫేర్ కాంపిటీషన్, సిక్స్త్ కాపీరైట్ లా. సో ఏదైతే ఇక్కడ చూపించిన మొత్తం ఏదైతే ఉన్నాయో ఇవంతా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ లాయర్ అనే వాళ్ళు చూసుకుంటారు. నెక్స్ట్ చూసుకుంటే పర్సనల్ ఇంజురీ లాయర్. ఈ పేరులోనే చూసుకున్నట్టయితే మనకుంది ఇంజురీ. ఏ పర్సన్కి అయితే ఇంజురీ అవుతుందో ఈ లాయర్ అనేవాళ్ళు ఓన్లీ అకౌంటబుల్ అంటారు. వెన్ ఎ పర్సన్ గెట్స్ ఇంజురీ ఫిజికల్లీ కావచ్చు ఆర్ సైకలాజికల్లీ యాజ్ ఎ రిజల్ట్స్ ఆఫ్ మిస్బీయింగ్ ఆఫ్ అనదర్ పర్సన్, వేరే పర్సన్ ద్వారా ఏదైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్కి ఏమైనా ఎఫెక్ట్ అయితే ఇంజురీ సైకలాజికల్గా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, సో అప్పుడు ఈ లాయర్ వస్తారు బయటికి. సో ఈ లాయర్ ప్రాక్టీస్ వచ్చేసి టార్టల్ అని చెప్పేసి ఉంటుంది. ప్రైమరీ ప్రాక్టీస్ లా కాల్డ్ టార్టలా. ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే స్లిప్ అండ్ ఫాల్ యాక్సిడెంట్స్ కావచ్చు, ట్రాఫిక్ కొలిజన్స్ కావచ్చు, రెండు కార్లు గుర్తుకుని, లేకపోతే లారీ వచ్చి కారుని గుర్తుంది, ఇలా ఉంటాయి కదా. ఇలాంటి కేసెస్ అని ఇలాంటి లాయర్ చూసుకుంటారు. డిఫెక్టివ్ ప్రొడక్ట్స్ కావచ్చు, వర్క్ ప్లేస్ ఇంజురీస్, ప్రొఫెషనల్ మాల్ ప్రాక్టీస్, ఇవన్నిటిని వీళ్ళు చూసుకుంటారండి. నెక్స్ట్ చూసుకుంటే బ్యాంక్ రప్టసీ లాయర్స్. ఇట్లాంటి బ్యాంక్ రప్టసీ లాయర్స్ అంటే బ్యాంక్స్లో ఉంటాయండి. మనం చాలా బ్యాంక్స్లో చూసుకున్నట్టయితే కొంచెం లోన్స్ తీసుకొని లోన్స్ పే చేయకుండా ఉంటారు, కొంతమంది క్లియర్ చేయరు. సో డెబ్ట్స్ టు ది బ్యాంక్ హూ ఫైనాన్షియల్లీ వీక్ అండ్ ఆల్సో నాట్ ఇన్ పొజిషన్ టు క్లియర్ ది లోన్స్ టు ది బ్యాంక్స్. సో బ్యాంక్ రప్టసీ ఈజ్ జనరలీ ఇంపోజ్డ్ బై ది కోర్ట్ అండ్ ది ఇనిషియేటెడ్ టు ది డెబ్టార్. సో దీనిలో 2 టైప్స్ ఆఫ్ ఉంటాయండి. డిశ్చార్జ్ ఆఫ్ డెబ్ట్స్ కావచ్చు, పేమెంట్ ప్లాన్ కావచ్చు. సో ఇవన్నిటిని ఈ బ్యాంక్ రప్టసీ లాయర్స్ అనే వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఫ్యామిలీ లాయర్. సో చాలా ఫిలిమ్స్లో కనుక మనం చూసినట్టయితే ఫ్యామిలీ లాయర్స్ ఉంటారు. సో ఇక్కడ ఫ్యామిలీ లాయర్స్ కనుక చూసుకున్నట్టయితే మేజర్గా ఫ్యామిలీ లా ఆర్ ఆల్సో కాల్డ్ మ్యాట్రిమోనియల్ లా అంటారండి దీన్ని. వెన్ ఇట్ ఈస్ ఓన్లీ డీల్స్ విత్ ది కేసెస్ దట్ రిలేటెడ్ టు ఫ్యామిలీ మ్యాటర్స్ అండ్ డొమెస్టిక్ రిలేషన్స్. సో ఒక ఫ్యామిలీలో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇష్యూస్ అరైజ్ అవుతాయి, ఆ అరైజెస్ని ఈ ఫ్యామిలీ లాయర్ అనే వాళ్ళు సాల్వ్ చేస్తూ ఉంటారు ఆ ఇష్యూస్ని. లైక్ ఇష్యూస్ చూసుకుంటే డైవర్స్ ఇష్యూ కావచ్చు, అడాప్షన్ కావచ్చు, ప్రొటెక్షన్ ఆర్డర్స్ కావచ్చు, చైల్డ్ కస్టడీ కావచ్చు, మ్యారేజ్ డిస్సొల్యూషన్ కావచ్చు, ఇలాంటివి ఏదైతే ఇష్యూస్ అరైజ్ అవుతాయో ఫ్యామిలీలో, ఆ ఫ్యామిలీలో ఆ ఇష్యూస్ని సాల్వ్ చేయడానికి ఫ్యామిలీ లాయర్స్ అనేవాళ్ళు వస్తూ ఉంటారు. ఎంప్లాయ్మెంట్ లాయర్స్. సో ఇక్కడ చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ లా ఎన్ఫోర్సెస్ వెన్ ఏ పర్సన్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ఏ జాబ్ మార్కెట్ ఫర్ ది ఫస్ట్ టైం ఆర్ ఇట్ మే బి టర్మ్డ్ ఫ్రమ్ ది ఫర్మ్, కంపెనీ ఎక్సెట్రా కావచ్చు. సో అండ్ బోత్ ఫెడరల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ అప్రూవ్డ్ ఎంప్లాయ్మెంట్ లాస్ ఫర్ ప్రొటెక్టింగ్ ఎంప్లాయీస్ బేస్డ్ ఆన్ ది డిస్క్రిమినేటరీ ట్రీట్మెంట్స్ అండి, అన్ఫేర్ లేబర్ ప్రాక్టీసెస్ కావచ్చు, అన్సేఫ్ వర్క్ కండిషన్స్. సో ఇట్లాంటివి ఏంటంటే కంపెనీస్లో ఉంటారండి ఎంప్లాయ్మెంట్ లాయర్స్. అంటే ఎంప్లాయ్మెంట్కి ఏమైనా ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏమైనా డిస్క్రిమినేషన్ ఏమైనా జరుగుతుందా, సో ఏమైనా ప్రాబ్లమ్స్ అనేవి జరుగుతుంది, ఏమైనా అన్ఫేర్ లేబర్ ప్రాక్టీసెస్ ఏమైనా జరుగుతుందా, అంటే పిల్లలతో వర్క్ చేయిస్తున్నారా, సో ఆ వర్క్ కండిషన్స్ సేఫా అలా ఇవన్నిటిని ఎంప్లాయ్మెంట్ లాయర్ అనే అతను చూసుకుంటాడు. ఇందులో టైప్స్ చూసుకున్నట్టయితే సివిల్ రైట్స్ కావచ్చు, ఫ్యామిలీ అండ్ మెడికల్ లీవ్ లాస్ కావచ్చు, వర్కర్ కంపెన్సేషన్ ఇస్తున్నారా లేదా డబ్బులు, లేబర్ రిలేషన్స్ ఎలా ఉంది కంపెనీకి వీళ్ళకి, వర్క్ ప్లేస్ సేఫ్టీ ఎలా ఉంది, చైల్డ్ లేబర్ లాస్. సో ఇలాంటి ఏదైతే ఉన్నాయో ఇవన్నీ మనకి ఇందులో ఎంప్లాయ్మెంట్ లాయర్ అతను చూసుకుంటాడు, ఒక కంపెనీకి ఉంటాడు అతను. మర్జర్ అండ్ ఎక్విజిషన్ లాయర్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఏంటంటే
ఒక ఎంఎన్సీ కంపెనీ ఉందండి, మల్టీనేషనల్ కంపెనీస్ ఉంటాయండి. ఇది ఓన్లీ మ్యాక్సిమం మల్టీనేషనల్ కంపెనీస్ లాంటిలో ఉంటాయి. ఎందుకంటే మల్టీనేషనల్ కంపెనీ ఏం చేస్తారు, వేరే కంపెనీని కొంటారు. సో కొన్నప్పుడు ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈ కంపెనీ పేరు ఏ ఉందనుకోండి. సో ఏ అనే కంపెనీ బి అనే వేరే కంపెనీని కొనేశారు. సో ఇప్పుడు ఆ రెండు ఒకే కంపెనీ కదా, ఇప్పుడు ఆ రెండు కంపెనీస్ని మర్జ్ చేయాలి. సో ఇట్లాంటి టైంలో ఏంటంటే మనకి మర్జ్ అండ్ ఎక్విజిషన్ లాయర్ అనే వాళ్ళు వస్తారు. జనరలీ ది ఎక్విజిషన్ ప్రాసెస్ ఆఫ్ ఎంఎన్సీ ఈజ్ వెరీ కాంప్లెక్స్. మనకు తెలిసి చాలా కాంప్లెక్స్గా ఉంటుంది మర్జింగ్ ప్రాసెస్. దట్ ఈస్ వై అసోసియేషన్ ఈస్ డన్ త్రూ లాస్ which therefore called merger and acquisition lawyers. ఇంతే సింపుల్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కెన్ బి టేక్స్ ప్లేస్ బై పర్చేసింగ్ అసెట్స్ కావచ్చు కంపెనీ. సో ఒక కంపెనీ బై పర్చేసింగ్ కామన్ షేర్స్ కావచ్చు, బై ఎక్స్చేంజింగ్ ఆఫ్ షేర్స్ ఫర్ అసెట్స్ కావచ్చు, బై ఎక్స్చేంజింగ్ షేర్స్ ఫర్ షేర్స్ కావచ్చు. సో ఇలా డిఫరెంట్గా మనకు ఉంటాయి ఇందులో. ఇమిగ్రేషన్ లాయర్. సో ఇమిగ్రేషన్ లాయర్ మెయిన్గా జనరల్లీ డీల్స్ చేసేది ఏంటంటే ఇమిగ్రేటింగ్ ఇష్యూస్. ఏదైతే మీరు అబ్రాడ్ కంట్రీస్కి వెళ్ళాలనుకుంటున్నారో, సో దానికి ఉన్న రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ అయినా వచ్చినాయనుకోండి, అప్పుడు ఈ ఏదైతే లాయర్ ఇమిగ్రేషన్ లాయర్ ఉంటారో అతను చూసుకుంటాడు. చూసుకున్నట్టే ప్రాబ్లమ్స్ చూసుకుంటే వీసా ప్రాబ్లం కావచ్చు, పాస్పోర్ట్ ప్రాబ్లం కావచ్చు, అండ్ అదర్ ఇమిగ్రేటెడ్ ఇష్యూస్ చాలా ఉంటాయి. సో ఈ ఇష్యూస్ వచ్చినప్పుడు ఇతను ఏదైతే ఇమిగ్రేషన్ లాయర్ ఉంటారో, సో మ్యాక్సిమం వాళ్ళ కన్సల్టెన్సీస్ ఉంటాయి. సో మీరు ఆ కన్సల్టెన్సీస్కి వెళ్తే అక్కడ మాట్లాడుకోవచ్చు కూర్చొని. సో ఆ ప్రాబ్లమ్స్ని వీళ్ళు మీకు రెక్టిఫై చేస్తారు. క్రిమినల్ లాయర్. సో చాలా వాళ్ళకి మీరు వినుంటారు. క్రిమినల్ లాయర్ మేజర్లీ ఈజ్ వన్ హూ స్పెషలైజ్డ్ ఇన్ క్రిమినల్ కేసెస్ సచ్ యాజ్ డ్రగ్ ట్రాఫికింగ్ కావచ్చు, థెఫ్ట్స్ ఎక్స్టెండింగ్ టు మర్డర్ కావచ్చు. దీస్ లాయర్స్ మే ఫైట్ ఫర్ క్రిమినల్స్ ఆర్ అగెన్స్ట్ ది క్రిమినల్స్. అంతే. క్రిమినల్ లాయర్ అంటే మీకు తెలిసిందండి, ఇంకా క్రిమినల్ యాక్టివిటీస్ ఎక్కడైతే జరుగుతూ ఉంటాయో సో వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయటం, సో అక్కడి నుంచి వాళ్ళ క్రిమినల్ ఎవరు అని తెలుసుకొని సో దాన్ని కోర్టులో ప్రూవ్స్ చేయటం ఇలా చేస్తూ ఉంటారు. అది మీకు తెలిసిందే. ఇంకా డిజిటల్ మీడియా అండ్ ఇంటర్నెట్ లాయర్ చూసుకున్నట్టయితే ఈ మేజర్గా ఈ లాయర్ రోల్ ఏంటంటే ఇష్యూస్ రిలేటెడ్ టు ది వెబ్సైట్ టర్మ్స్ అండ్ కండిషన్స్. కొన్ని వెబ్సైట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద సో తేడా ఉందనుకోండి, సో అట్లాంటి టైంలో మనకి డిజిటల్ మీడియా అండ్ ఇంటర్నెట్ లాయర్స్ కూడా వస్తూ ఉంటారు. ఇన్ కేస్ పైరసీ ఇష్యూస్ రిలేటెడ్ టు మూవీస్లో మనం చూసుకుంటే పైరసీస్ రిలీజ్ అవుతూ ఉంటాయి. సో అలాంటి టైంలో ఈ లాయర్ ఉంటారు, అతను కూడా వస్తారు. సో కాపీరైట్ ఇష్యూస్ జరిగిన అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక దాని మీద కాపీరైట్ ఇష్యూ జరిగింది, సో అప్పుడు మనకి ఈ లాయర్ వస్తారు. డిజిటల్ మీడియా అండ్ ఇంటర్నెట్ లాయర్స్ కూడా ఉంటారు. మెడికల్ అండ్ మాల్ ప్రాక్టీస్ లాయర్స్. సో మెడికల్ అండ్ మాల్ ప్రాక్టీస్ లాయర్స్ డీల్స్ విత్ ది కేసెస్ రిలేటెడ్ టు ది మెడికల్ సైడ్ ఓన్లీ అండి. మెడికల్ సైడ్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో, లైక్ ఏదైతే డాక్టర్ ఇష్యూస్ కావచ్చు, నర్స్ ఇష్యూస్ కావచ్చు, ఫార్మసిస్ట్ ఇష్యూస్ కావచ్చు, ఇలాంటి డిఫరెంట్ ఇష్యూస్కి వస్తారు. సమ్ ఆఫ్ ది కేసెస్ దట్ మేజర్లీ దిస్ లా అప్లై దేనికి అయిద్దంటే వెన్ హెల్త్ కేర్ ప్రాక్టీషనర్ అనేవాళ్ళు డస్ నాట్ షో ఏ రీజనబుల్ కాంపిటెంట్ డిగ్రీ ఆఫ్ స్కిల్. అతనికి స్కిల్స్ ఏం లేనప్పుడు వెన్ ప్రొవైడింగ్ మెడికల్ కేర్ టు ది పేషెంట్స్, ఏదైతే డాక్టర్ అతనికి ఏమన్నా పేషెంట్కి ఏమన్నా అయినా సరే, సో అట్లాంటి టైంలో ఏంటంటే ఈ మెడికల్ అండ్ మాల్ ప్రాక్టీస్ లాయర్ అనేవాళ్ళు వస్తూ ఉంటారు ఇన్ ది రోల్కి అప్పుడు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు ప్రతిరోజు తెస్తూనే ఉంటాం. టైల్ విజిట్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మమ్మల్ని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ ది వీడియో.